సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎర్ర విశాలి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. లోని పలు కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సరైన సరఫరా కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మనం ఇన్ని ప్లాన్ చేస్తున్నాం సార్, మరి జేసీబీ ఒక్కటే అంటే ఎట్లా సార్? అది 26 వార్డ్స్ కి కలిపి ఒక్క జేసీబీ రన్ చేస్తుంది. వచ్చేది వర్షాకాలం, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా ఫేస్ చేస్తాం సార్ అవి? అండ్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేసిండ్రు అంటుంది సార్ శానిటేషన్ గానీ ప్రతి డిపార్ట్మెంట్. మరి అంతే వర్కర్లను పెట్టిండ్రా లేకపోతే వర్కర్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేసిండ్రా? సిన్స్ 2 months సార్ నేను చెప్పిన ప్రాబ్లమే రిపీటెడ్లీ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ ప్రాబ్లమ్, ఐఎమ్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లమ్. వాళ్ళంటే మాకు వర్కర్స్ లేరంటారు. ప్రాబ్లం మటుకు ఇవాళ నేను ప్రాబ్లం చెప్తే 4 days వరకు ప్రాబ్లం సాల్వ్ అయితలేదు. మరి దానికి సొల్యూషన్ ఎట్లా సార్? అది ఇప్పుడు వర్కర్స్ అడుగుతానేమో మాకు శాలరీస్ రావట్లేదు అయినా మేము చేస్తున్నామని చెప్తున్నాం. ఇవాళ ఆటో డ్రైవర్ లేరని చెప్పేసి మా దానికి ఆటో చెత్త తీసుకెళ్లే ఆటో రాలేదు సార్ మాకు. మరి ఇంత చిన్న చిన్న ప్రాబ్లం లేదు సార్, రాలేదు సార్. ఇప్పుడు ఇంకోటి ఇవాళ ఆబ్సెంటిజం అయితే ఎక్కువ ఉంటుందట సార్ వాళ్ళ దగ్గర. మరి మనకు వర్కర్స్ ఉన్నారు అని చెప్తారు, తక్కువ ఉన్నారని చెప్తారు. ఆ తక్కువలో కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎక్కువనే ఉన్నాయి. మరి ఇది ఒక్కసారి దృష్టి పెట్టండి సార్. మరి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి అట్లా లేదు సార్. ఆన్సర్ ఇస్తున్నారు. నేను ఎన్నిసార్లు కాంటాక్ట్లు ఉంటా చేస్తారు సార్, చెయ్యరు అనట్లేదు. కానీ ఇవాళ చెప్తే 4 days వర్క్ కానీ వర్క్ కాదు. ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఏంది? వర్కర్స్ లేరు. మరి ఈసారి వర్కర్స్ కొత్తగా తీసుకున్నారు కదా, ఎక్స్టెండ్ సార్ ఏమన్నా